అండి నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఏంటంటే రీసెంట్గా మేడం గారు నార్త్ మాసిడోనియాని సందర్శించడం జరిగిందనమాట. సో మాసిడోనియా ఏదైతే ఉందో అది మనకి ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్గా ఉన్నటువంటి దేశము, స్నేహపూర్వకంగానే ఉంది. బట్ దానితో విజిట్ చేయడం అనేది చాలా చాలా తక్కువ సార్లు జరిగిందనమాట. బట్ మన దేశం నుంచి ప్రతినిధిగా ద్రౌపది ముర్ము గారు వెళ్ళి అక్కడ వాళ్ళని కలవడం జరిగిందనమాట. సో ఆ మీటింగ్లో ఉన్నటువంటి విషయాలు కూడా మనకి ఇంపార్టెంటే. సో ద్రౌపది ముర్ము గారు అయితే రీసెంట్గా జూలై 22 ప్రాంతంలో నార్త్ మాసిడోనియా ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది, మన భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఇండియన్ ప్రెసిడెంట్గా. అండ్ ఇది ఎందుకోసం అంటే ట్రేడ్ పరంగా, టెక్నాలజీ పరంగా, టూరిజం పరంగా మన దేశాన్ని, రెండు దేశాల మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని ఇంకా బెటర్గా మార్చడం కోసం. అండ్ హిస్టారికల్ మైల్స్టోన్ ఏంటంటే ఫస్ట్ బయోలెటరల్ విజిట్ అనమాట. అది కూడా మన దేశం యొక్క ప్రతినిధిగా ఇండియన్ ప్రెసిడెంట్గా ఉండి ఒక వ్యక్తి ఆ యొక్క దేశాన్ని సందర్శించడం. 1995 నుంచి అయితే మన రెండు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఉంది. బట్ ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు వెళ్ళి వాటిని రెన్యూ చేశారు ఇంకొకసారి, ఆ యొక్క రెండు దేశాల మధ్య ఉన్నటువంటి మీటింగ్స్ అన్నిటిని. సో ఇందులో 3T ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొని రావడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఇందులో 3Ts అనేటువంటిది ప్రతిపాదించారు. 3 T's అంటే ఏం లేదు, ట్రేడ్, టెక్నాలజీ అండ్ టూరిజం. సో ఈ మూడింటిని దృష్టిలో ఉంచుకొని మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి స్నేహభావాన్ని ఇంకా మెరుగ్గా మార్చడం కోసం దీన్ని ఎందులో దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగిందంటే వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి విధానం అనేది చేయడం జరిగింది. అండ్ ఇంట్లో ఇటువంటి విధానంలో నథింగ్ బట్ ఈ మీటింగ్లో భాగంగా జరిగినటువంటి విషయాలు ఏంటంటే ITEC అనమాట, ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ట్రైనింగ్ స్లాట్స్ అనేవి కూడా కేటాయించడం జరిగింది. అదేంటంటే మన దేశం నుంచి టెక్నికల్ సపోర్ట్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, ఆర్థికపరమైనటువంటి విషయాలు అధ్యయనం చేయడం కోసం రెండు దేశాల మధ్య ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది నార్త్ మాసిడోనియా ప్రాంతంలోనే నిర్వహించడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, సైబర్ డిప్లొమసీ గురించినటువంటి ఒక స్పెషల్ ట్రైనింగ్ కూడా నార్త్ మాసిడోనియాకి మనం ఇవ్వడం జరిగిందనమాట. అండ్ దీంట్లో ఏంటంటే సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ సర్వీస్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో నార్త్ మాసిడోనియాకి సంబంధించినటువంటి అఫీషియల్స్, నథింగ్ బట్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. హెల్త్ కేర్ అగ్రిమెంట్ పరంగా రెండు దేశాల మధ్య నిర్వహించినటువంటి ఒక హెల్త్ కేర్ అగ్రిమెంట్ అనమాట. రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలానికి కూడా రెండు దేశాలకు అవసరమైతే హెల్త్ కేర్ పరంగా, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ పరంగా రెండింటి మధ్య సహాయం అనేది ఉంటుంది అనేటువంటిది ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగిందనమాట. అండ్ ప్రయారిటీ సెక్టార్స్ పరంగా సో ఈ మీటింగ్లో ఏంటంటే ఎటువంటి విషయాలను ఎక్కువగా అధ్యయనం చేశారంటే 3 T's అని చెప్పుకున్నాం కదా, ట్రేడ్, టెక్నాలజీ అండ్ టూరిజం అని చెప్పుకున్నాం కదా. వాటితో పాటు ఎక్కువగా అనేది డిజిటల్ టెక్నాలజీ కోసం, ఇంజనీరింగ్ కోసం, రెన్యూబుల్ ఎనర్జీ, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఇవన్నీ కూడా రెండు దేశాల మధ్య జరిగినటువంటి మీటింగ్లో చర్చించుకోవడం జరిగింది. అండ్ కల్చరల్ కోఆపరేషన్. సో ఇందులో ఏంటంటే నార్త్ మాసిడోనియా ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళు మన దేశం నుంచి ఎక్కువగా యోగాని నేర్చుకోవడానికి, వాళ్ళ దేశంలో కూడా హెల్త్ కేర్ గురించి ఉన్నటువంటి విషయాల్లో యోగాని పార్టిసిపేట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి అనేది చూపిస్తున్నాం అనమాట. సో మనం యోగాని, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ని పెట్టుకున్న తర్వాత మన దేశానికి ఉన్నటువంటి ప్రాతినిధ్యం అనేది ఇంకా ప్రపంచ దేశాల్లో చాలా బెటర్గా పెరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.